ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం నవంబర్ 24వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు గల వార ఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు, మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, మిథున రాశి వారికి ఈ వారం కేతువు 4వ ఇంట్లో ఉండడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు మీ మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. అలాగే ఈ వారం మీరు ఏదైనా సమస్యతో బాధపడుతుంటే దాని నుండి ఉపశమనాన్ని పొందుతారు. అలాగే మీరు కొన్ని కారణాల వల్ల ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా మీరు కొంత అలసట మరియు ఒత్తిడిని కూడా అనుభవిస్తారు. అందువల్ల ఇప్పుడు మీకు ఏ ప్రయాణంలోనైనా నివారించండి మరియు మీ శరీరానికి మరింత విశ్రాంతినివ్వండి. ఇంకా కుటుంబంలో ఏదైనా ప్రోగ్రాం లేదా ఫంక్షన్ నిర్వహిస్తారు. దానివల్ల మీరు కూడా మీ డబ్బును చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశాలు, మీ మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. అలాగే మీ కుటుంబం యొక్క జోక్యం కారణంగా మీరు మీ స్వంత నిబంధనల కోసం మీ జీవితాన్ని గడపలేరని మీరు భావిస్తున్నందున ఈ వారంలో మీరు మీతో కోపంగా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఇంటి సభ్యుల పట్ల మీ స్వభావం కూడా కొద్దిగా మొరటుగా కనిపిస్తుంది. ఇంకా వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తితో ఈ వారం మీరు రొమాంటిక్ జీవితాన్ని గడుపుతారు. ఈ వ్యక్తి మీ కార్యాలయంలో మిమ్మల్ని కలుసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఇతరులతో చక్కగా ప్రవర్తించండి. అలాగే ఈ వారం మీ మెరుగైన పని సామర్థ్యాన్ని చూస్తే మీ కింద పనిచేసే కార్మికులు మీతో బాగా ఆకట్టుకుంటారు. మీరు వారి ప్రశంసల్ని కూడా పొందుతారు మరియు వారితో కలిసి మీ వ్యాపారాన్ని పెంచుకోవడం గురించి మీరు ఆలోచిస్తారు. దీంతో మార్కెట్లో మీ పేరు మరియు కీర్తిని సంపాదించడానికి మీకు చాలా అవకాశాలు లభిస్తాయి. మునుపటి కాలంలో మీకు లభించని అవకాశాలు ఈ వారంలో చూడవచ్చు. ఆ తర్వాత మీరు కోల్పోయిన గౌరవాన్ని ఇతరుల ముందు తిరిగి పొందాలనుకుంటే మీరు ఈ వారం మీ వంతు కృషి చేయాలి. ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనుక చూసినట్లయితే, ప్రతిరోజు విష్ణు సహస్రనామం జపించండి. మంచి శుభ ఫలితాల్ని పొందుతారు. అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనుక చూసినట్లయితే వీరికి 28వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.